అదే ఇదే అమరవీరుల సాక్షిగా గతంలో అయిన మొదటి డిక్లరేషన్ అని చెప్పేసి ఒక డిక్లరేషన్ పెట్టారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి ఇంకొక డిక్లరేషన్ పెట్టారు. ఆ డిక్లరేషన్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులు. చూడండి ఒకసారి పెట్టు. అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు. మిత్రులారా, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతి యువకులను ఉద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ అమరవీరులను అమరవీరుల కుటుంబాలను గుర్తించి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నాడు. అలా కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మళ్ళీ ఉద్యోగం అంటే ప్రైవేట్ కూడా చెప్పేస్తాడు ఈయన, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. ఇంకా వారి తల్లి లేదా తండ్రి లేదా భార్య వాళ్ళకి 25,000 రూపాయల గౌరవ పెన్షన్ ఇచ్చి ఏమన్నాడు, ఈ కుటుంబంలో ఒకరికి భార్య అయితే భార్యకు కానీ, లేకపోతే భర్తకు కానీ, లేకపోతే అలా ఏమంటే సంతానానికి కూతురు లేదా కుమారుడు కానీ వీళ్ళకు గౌరవ పెన్షన్ 25,000 ఇస్తా అని చెప్పిండు. ఇంకేం చెప్పినావు? తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తెలంగాణ అమరవీరులను స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తా అన్నాడు. స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తా అన్నాడు. ఇందులో ఏ ఒక్కటైనా ఇంకా దీంతో పాటు 6 గ్యారంటీలల్లా ఇందిరమ్మ ఇల్లు ఒక స్కీమ్ ఉంది కదా, దాంట్లో 250 గజాలు ఇళ్ళ స్థలం ఇస్తా అని చెప్పిండు. ఇది కూడా చెప్పిండు. ఇందులో ఏ ఒక్కటైనా రేవంత్ రెడ్డి గారు నెరవేర్చిర్రా? ఇలా 4 గ్యారంటీలు ఇచ్చారు, 4 హామీలు ఇచ్చారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఇంట్లో అమరవీరులు ఎంతమంది ఉన్నారో ఆ అమరవీరులను గుర్తించి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. ఒక్కరికన్నా ఇచ్చిర్రా? ఈ 18 నెలల సమయంలో దాదాపు 2 సంవత్సరాలలో ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చిండా? ఇయ్యలే. ఎవరికన్నా వచ్చిందా? రాలే. పోతే వచ్చితే చూపియండి. రాలే ఎక్కడ కూడా. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఫస్ట్ డిక్లరేషన్ ఇది. అంటే తెలంగాణ సమాజాన్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి తెలంగాణ అమరవీరుల కానుంచే మొదలుపెట్టిండు మన రేవంత్ రెడ్డి గారు. చాలా ఘనకార్యుడు, చాలా గొప్పోడు. ప్రజలను మోసం చేసేడు కాదు, తెలంగాణ అమరవీరులని మోసం చేసే కార్యంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఎన్నికల మోసపూరితమైనటువంటి హామీల కార్యక్రమానికి మొదలుపెట్టింది. ఇక్కడ అమరవీరులకు తొలి డిక్లరేషన్ ఏంది? ఫస్ట్ ఒకరికి ఆ ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగము ఒక్కడికి కూడా ఇవ్వలే, ఇప్పటిదాకా ఎవరికి రాలే. ఇక గౌరవ పెన్షన్ 25,000 ప్రతి నెలకు గౌరవ పెన్షన్ ఇస్తా అని చెప్పాడు. 25,000 కాదు కదా, 2,500 కూడా ఇస్తలేడు. 2,500 కూడా ఇస్తలేడు. కనీసం వాళ్ళని గుర్తించలే. ఇది డొల్లా. ఇది మర్చిపోయాడు, ఎప్పుడో జమాన్లోనే మర్చిపోయాడు. ఇక స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తా అని చెప్పిండు. అసలు ముందు వాళ్ళని ఎంతమంది ఉన్నారో తెలవాలి కదా నాకు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే చంపింది ఈ పాపాత్ములే కదా, ఈ తెలుగుదేశం, ఈ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ పుణ్యమే కదా తెలంగాణ అమరవీరులు అందరిది. వీళ్ళ నాటకాల వల్లనే కదా. ఢిల్లీలో ఉండేమో 2 కళ్ళ సిద్ధాంతం అంటాడు, హైదరాబాద్ తెలంగాణకు వచ్చేమో ఒక మాట మాట్లాడతాడు, మళ్ళీ ఏపీకి పోయేమో ఇంకొక మాట మాట్లాడతాడు. ఈ రకంగా డ్రామాలు ఆడారు కదా. మీ పాపం వల్లనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎగేయబట్టే కదా డిసెంబర్ 23 తారీఖు నాడు మళ్ళీ వచ్చే తెలంగాణ ప్రకటన వెనక్కి పోయింది. ఎందుకు పోయింది? దేనికి పోయింది? సో కాబట్టి ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎగేయబట్టే అప్పుడు లగడపాటి, రాయపాటి, ఆ పార్టీ, ఈ పార్టీ, వాడు వీడు అందరు కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి వచ్చే తెలంగాణ రాష్ట్ర ప్రకటనను వెనక్కి తీసుకున్నటువంటి విధంగా చేసింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు. ఈయన చేసినటువంటి వ్యవహారమే.
సో కాబట్టి ఇవన్నీ మర్చిపోయేటివి కాదు. ఇక దాంతోపాటు 250 గజాలు ఇళ్ల స్థలం ఇస్తా అని కూడా చెప్పిండు. ఆ 6 గ్యారంటీలలో ఉంటుంది. ఇది కూడా చూడండి మీరు, ఉద్యమకారుల కుటుంబాలకు ఇస్తా అని చెప్పిండు. ఇట్లా ఇందులో ఇది అయిందా, ఇది కాలే, ఏది కాలే. మరి ఇంకా నువ్వు ఇంకా అమరవీరులకు అవమానం చేస్తావు, జై తెలంగాణ అనవు, ఇట్లా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను ఎన్నడో మర్చిపోతావు. అందుకే మతిమరుపు ఉందేమో రేవంత్ రెడ్డికి అనేది అనుమానం. మతిమరుపు ఏమన్నా ఉందేమో, అది చూపించుకుంటే బాగుంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం అనేటువంటి నాయకుడికి ఎలాంటి మానసికమైనటువంటి పరిస్థితి ఉన్నా అది రాష్ట్రం మీద ప్రభావం పడుతుంది, రాష్ట్ర పరిపాలన మీద ప్రభావం పడుతుంది. మేబీ 18 నెలల నుంచి దానివల్లనే ఇట్లా తికమక నిర్ణయాలు, దానివల్లనే ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రానికి వచ్చిందేమో అన్నటువంటి అనుమానం కూడా రాష్ట్ర ప్రజల్లో వస్తూ ఉన్నది. ఆయన ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి మీద తప్పకుండా ఆయన టెస్టులు చేయించుకోవాలి. గవర్నమెంట్ సొమ్మునే వాడుకోవాలి. గవర్నమెంట్ ప్రజల సొమ్మునే వాడుకొని మీరు ఆరోగ్య పరిస్థితి అంతా కూడా టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇట్లా తెలంగాణ అమరవీరులకు ఇచ్చినటువంటి హామీలను కూడా మర్చిపోయి వాళ్ళని కూడా మోసం చేసే కార్యక్రమాలు చేసినావు చూడు, నువ్వు మొగోనివి నిజంగానే. ఇది చేసినటువంటి వ్యవహారం అమరవీరుల పట్ల ఈయనకున్నటువంటి ప్రేమ.